నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కొత్తగా మరో 2 పథకాలని అమలుకు ప్రకటన చేసింది. జీవోలు విడుదల చేశారు. ఏదైతే మహాలక్ష్మి పేరుతో గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి పేదలకు ఇచ్చేటువంటి స్కీమ్తో పాటుగా గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే హామీలు 6 హామీల్లో 2 కీలకమైన వాటిని ఈరోజు ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా సన్నద్ధం అవుతా ఉన్నారు, తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆదరణని చూరగొంటుందా లేదన్న దాని మీద, అలాగే ఇతర తెలంగాణ రాజకీయాల ఈరోజు బిగ్ డిబేట్లో చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు, సీనియర్ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ రాకేష్ చిరుమల్ల, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో వస్తారు. ముందుగా చరణ్ గారు చెప్పండి. అంటే సరే, యువ ముఖ్యమంత్రి, న్యాచురల్గా కాంగ్రెస్ పార్టీ అనగానే ఎన్నికల ముందు కూడా 2-3 నెలల దాకా కూడా ఒక గందరగోళ వాతావరణం ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి ఊపుంది లేదా పక్కకి పెడితే అసలు వీళ్ళంతా కలిసి ఒక లైన్లోకి వస్తారన్న వాతావరణం ఉంది. అలాంటిది దాన్ని ఒక లైన్ చేసుకోగలిగారు. ఎన్నికల తర్వాత కూడా ఇప్పటిదాకా ఎక్కడ పెద్దగా డిస్టర్బెన్సెస్ లేకుండా పార్టీ యునైటెడ్గా, ఎప్పుడు ఊహించని స్టేట్మెంట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి కూడా చాలా సాఫ్ట్ అండ్ సానుకూలమైనటువంటి స్టేట్మెంట్లు వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే హామీలు అమలు ఇది జరుగుతుంది. ఏంటి మీ పార్లమెంట్కి సంబంధించి కొంతమంది 12 అంటున్నారు, కొంతమంది 14 అంటున్నారు, జగ్గారెడ్డి గారు 17 గెలుస్తూ ఉంటా ఉన్నారు. ఏంటి నిజంగా ప్రిపరేషన్ ఎలా ఉంది? అభ్యర్థుల ప్రకటన పూర్తి కాలేదు కానీ సీఎం గారు ప్రతి బహిరంగ సభలో ఒక్కొక్క అభ్యర్థిని పక్కన నిలబెట్టేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ పార్లమెంట్ అభ్యర్థి అన్న సంకేతాలు ఇస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమిష్టి నాయకత్వంతో ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే 2 గ్యారంటీలు, అంటే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు బస్సు ప్రయాణం కావచ్చు. ఇప్పుడేమో ఈరోజు 500 రూపాయల సిలిండరు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు 500 రూపాయల సిలిండరు ఇవ్వడం మూలంగా దాదాపు 40 లక్షల కుటుంబాలకు ఎంపిక చేయడం జరిగింది. 40 లక్షల కుటుంబాలకు ఇది మేలు జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ఒక అంచనాకు రావడం జరిగింది. 200 యూనిట్లు ఇవ్వడంతో 33,80,000 కుటుంబాలకు ఆ పథకం ద్వారా మేలు జరిగే కార్యక్రమం. ఇప్పటివరకు బస్సు ప్రయాణం దాదాపు 17 కోట్ల మందికి పైగా మహిళలు ఉచిత ప్రయాణం చేయడం జరిగింది. ప్రతి నెల 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది. దాదాపు ఆక్యుపెన్సీ రేషియో చూసినట్టయితే 100%, అంటే 90% ఎబో ఉన్నది. కొన్ని డిపోలలో అయితే 100% పైగా కూడా ఆక్యుపెన్సీ రేషియో పెరిగినటువంటి సందర్భం. 100% కాదు, బస్సులు సరిపోవట్లేదు. హరీష్ రావు గారు బస్సులు ఏమని కూడా అడుగుతున్నారు. ఆల్రెడీ 400 బస్సులు కొత్తగా కొనుగోలు చేయడం జరిగింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంటే ప్రజలకు, అదేవిధంగా ప్రయాణం చేసే మహిళలకు కావచ్చు, అదేవిధంగా సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కావద్దని చెప్పి భావించింది కాబట్టి 400 బస్సులు కొత్తగా కొనుగోలు చేయడం. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ప్రజావాణి ద్వారా ఏమైనా కంప్లైంట్ వచ్చినా కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని ఎమ్మటే సార్ట్అవుట్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ప్రజావాణికి ఇన్ఛార్జిగా కూడా డాక్టర్ చిన్నారెడ్డి గారు నియమించిందంటే ప్రభుత్వం చాలా స్థితిశుద్ధితో ముందుకు పోతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా అందరు మంత్రులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం సమిష్టిగా నిర్ణయాలు ప్రకటిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయం కూడా ప్రజల్లోకి చాలా మంచి రెస్పాన్స్ కనపడతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పోయినసారి 2014లో టీఆర్ఎస్ పార్టీ 63 స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలిచింది. పోయినసారి 2014లో టీఆర్ఎస్ పార్టీ 11 స్థానాలు ఎంపీ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 12 స్థానాలు గెలుస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 12 స్థానాలు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఓకే, రైట్. రాకేష్ గారు, ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గట్టిగా ఏదైనా మాట్లాడితే మీరు 10 ఏళ్ళు వెళ్ళలేదా, అప్పుడే మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తున్నారన్న మాట. సరే, మీరు కూడా పార్లమెంట్ వారీగా సమీక్షలు చేసుకున్నారు. సరే, విమర్శలు రాజకీయంగా ఉంటాయి కానీ మేడిగడ్డ సందర్శన ఏదో మళ్ళా March 1న వెళ్తారు కేసీఆర్ గారితో సహా అని. బట్ ఓవరాల్ కంటే విమర్శలు చేయొచ్చు, మీరు ప్రతిపక్షం కంటే ఎలాగో చేస్తారు. బయలునా ఇప్పటిదాకా 2-3 నెలలే అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంకా 3 నెలలు కూడా పూర్తి కాల నాకు తెలిసి. సో చాలా మంది చెప్పటం ఒక పాజిటివ్ ఇదైతే క్రియేట్ చేసుకోగలుగుతున్నారు ఊహించని విధంగా అన్నది వినపడుతున్నమాట. మామూలుగా జనరల్గా పాలిటిక్స్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు చెప్తారు. మీరు రాజకీయంగా ఎలాగూ మీరు అనేక విమర్శలు చేస్తారు, చేయాలి. రైతు భరోసా ఇలాంటి పెంచుతా ఉన్నారు, పెంచలేదని అడగొచ్చు. 100 రోజుల్లో పూర్తవుతాయి గ్యారంటీలు, తర్వాత నిలదీస్తామని. ఏంటి అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉంది? సార్ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్కి.
చరణ్ గారికి, పుల్లారావు గారికి, హెచ్ఎండి ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాసరావు గారు, ఈరోజు జరుగుతున్నటువంటి అంటే ఏదైతే చర్చ జరుగుతుందో చర్చలో ప్రధానంగా ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా చూసాం. వ్యక్తిగత దూషణలు, సరే వాళ్ళ హామీలు అమలు చేస్తారంటే అవి ఎలా అమలు చేస్తారో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు 500 రూపాయలకు సిలిండర్ అన్నారు కదా, ఫస్ట్ యూపీఏ ప్రభుత్వంలోనే ప్రజల్ని దెబ్బతీసింది అక్కడే. మీరు సిలిండర్ మొత్తం డబ్బులు కట్టి తీసుకోండి, తర్వాత మీకు అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పేసి ఆ రోజు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఫస్ట్ స్టార్ట్ చేసింది, ఆధార్తో లింక్ చేసి. ఆ రోజు తర్వాత ఇంకా మనకు తెలుసు ఆ డబ్బులు పడలేదు, ఆ డబ్బులు ఎవరిని పోయి అడగాలో కూడా తెలియదు, కాబట్టి సిలిండర్ కొనుక్కున్నారు. ఈ రోజు కూడా ఎలక్షన్ హామీగానే 500 రూపాయల సిలిండర్ అని అమలు చేస్తున్నామని చెప్పారు. అంటే ఇప్పుడు ప్రజలకు అట్టక్కర్లేదు, డైరెక్ట్ గా డీలర్ కడతారు, డీలర్ 500కి ఇస్తారని చెప్తున్నారు సార్. ఒకవేళ చెప్పి ఉండేదంటే అవన్నీ కూడా గ్యాస్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ఏజెన్సీలు సార్, ఎక్కడన్నా ఏదైనా గ్యాస్ ఏజెన్సీ మీరు లైన్ లో తీసుకుంటే తీసుకోండి, డిక్లేర్ చేయమని చెప్పండి సార్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఇచ్చినటువంటి 13 హామీల్లో ఫస్ట్ హామీ ఏదైతేనో ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికి మహిళకు 2500 రూపాయలు గృహలక్ష్మి అది స్కీమ్ ఇస్తూ 500 రూపాయలు సిలిండర్, ఈ 3 కలిపి ఒకటి సార్. అదొకటి ఇదొకటి కాదు, ఒకటే దాన్ని వాళ్ళు 3గా వేడగొట్టి 3 అయిపోయినాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు మహాలక్ష్మి స్కీమ్ లో అవి 3 సార్, ఆ 3లో 2500 ఇంక సిలిండర్ కరెంట్ కాదు సార్. మహాలక్ష్మి స్కీమ్ లో ఫస్ట్ స్కీమ్ సార్, అది దాంట్లో ఫ్రీ బస్సు 2500, దాంతో పాటు ఈ మన ఏది 500 రూపాయలకు సిలిండర్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గృహలక్ష్మిలో కరెంట్ 200, మళ్ళీ కింద వచ్చేసి చేయుతలో వచ్చేసి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీను, దాంతో పాటు ఇంకోటి ఏంటంటే 4000 రూపాయలు పింఛను. ఇప్పటికి వృద్ధులకు పింఛన్లు పడలేదు సార్, వికలాంగులకు వృద్ధులకు ఇంకా పింఛన్లు పడలేదు. అంటే వాళ్ళు పెంచుతా ఉన్నది పడలేదు, అసలు పడలేదు సార్, అసలు పడలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు స్టేట్మెంట్ కూడా నేను ఏమంటానంటే ఈ రోజు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లో 40 లక్షల మంది కానీ ఇప్పుడు మొత్తం అసలు మనకు వైట్ రేషన్ కార్డులు అంటే లాస్ట్ ఇయర్ 2023 వరకు ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డులు 98,80,487 హౌస్ యూనిట్లు ఉన్నాయి సార్. అవన్నీ వైట్ రేషన్ కార్డులు. అవి పోగా మళ్ళీ కొత్త అప్లికేషన్ తీసుకున్నారు. ఆ కొత్త అప్లికేషన్ లో కూడా హౌస్ హోల్డర్స్ కి ఇచ్చినప్పుడు ఎన్ని కొత్త వైట్ రేషన్ కార్డులు ఇస్తారనేది చూడాలి. మరి దీనిలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎవరెవరు ఇయ్యారో అనేది అదొక లెక్క రావాలి సార్. సరే, ఇక అది ఒకటి మన అడిగేది ఏంటంటే ఎప్పుడైతే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి యువత హామీ కావచ్చు, 6 డిక్లరేషన్లు కావచ్చు, లేకపోతే ఏది మహిళా డిక్లరేషన్ కావచ్చు, బీసీ మైనారిటీ, ఇంకా రైతు డిక్లరేషన్, ప్రతి ఒక్క డిక్లరేషన్ ఇచ్చారు సార్. ఆ డిక్లరేషన్ లో మొత్తం 420 ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ అమలు చేస్తూ ఇవి కూడా అమలు చేయాలని కోరుతున్నాం. కోరే క్రమంలో మనం అనేది ఏంటంటే ఈరోజు మీ సంక్షేమం ఏ విధంగా తీసుకుపోతాం, ఏ విధంగా ఎట్లయితే ఇప్పుడు గతంలో ఎల్ఆర్ఎస్ కు మీరు ఎవరు డబ్బులు కట్టద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫ్రీగా చేస్తామన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు వెంటనే 14% కట్టాలంటారు. అంటే నేను ఏమంటున్నానంటే ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడదాం, ప్రభుత్వంలో రాగానే అవే అమలు చేస్తామన్నప్పుడు మేము కూడా చెప్పింది అదే కదా. ఆ రోజు చెప్తే దాన్ని వ్యతిరేకించారు కదా, మీరు వ్యతిరేకించే కదా అందరు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ రోజు ఉన్నటువంటి మీ నాయకులు అందరూ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు మాట్లాడేటువంటి భాష బండకి కొట్టారు. మరి కొడంగల్ ముఖ్యమంత్రి గారు మీరు బండకేసి కొట్టారు అంత ముందు, అట్లా మాట్లాడుకోవచ్చా? కాదు కదా. నేను ఏమంటున్నా అంటే ఒకటే అంటే భాష కేసీఆర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నా ఉంటారు మీరు. సన్నాసులు దద్దములు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించడానికి ఎవరొచ్చి ఎంతమంది మాట్లాడినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు అయితే కేసీఆర్ సార్. కాబట్టి నేనేమంటున్నా అదొక అంశం అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమన్నా ప్రజావాణిలో డైలీ ప్రజావాణిలో కలుస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారే, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏమైంది, ఒక్కసారి కలిసారు సార్. మొత్తం ఇప్పుడు 75 రోజులు అని చెప్పారు కదా ఆయన మాటల్లోనే, 75 రోజుల్లో ఒక్కసారి కలిసారు. ఇప్పుడు చిన్నారెడ్డి గారిని ఇన్ఛార్జ్ పెడతామని చెప్తున్నారు. ఇప్పటివరకైతే ఎవరు ఇన్ఛార్జ్ కూడా లేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ బస్సులు అన్నారు. ఆర్టీసీకి ఇంతవరకు అసలు బడ్జెట్లో నిధులు ఎంత కేటాయించారు? ఇప్పుడు ఫ్రీ బస్సు పోయినా కానీ 0 టికెట్ కొడుతున్నారు. 0 టికెట్ కొన్నప్పుడు ఇప్పుడు ఏమైతుంది, లాస్ట్కి వస్తే ఆర్టీసీ ఆస్తులు అమ్మే పరిస్థితి. దాన్ని ప్రభుత్వంలో విలీనం చేసి ఆల్రెడీ మేము జీవో ఇచ్చినాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను రాగానే అది ఇంప్లిమెంట్ కాలేదు ఇంకా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఏదైతే రైతులకు క్వింటాల్కి 500 రూపాయలు మద్దతు ధర ఇస్తానో ఇవన్నీ కూడా హామీలు చాలా ఉంటాయి. టైం కూడా కొత్తగా వచ్చింది. నేను ఏమంటానంటే కొత్త ఇవన్నీ తెలిసే కదా సార్, వచ్చిన రోజే అన్ని చేయలేరు కదా, అన్నదే కదా చెయ్యమని కూడా ఎవరు అనట్లేదు సార్. కానీ ఎలక్షన్ హామీలో 9వ తారీఖు, ఎందుకంటే December 9 అంటేనే మాకు విద్రోహ దినోత్సవం. ఆ రోజు December 9 రోజు మేము జైల్లో ఉన్నాం, మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆ రోజు తెలంగాణ నుంచి మళ్ళీ 23వ తారీఖు గుంజుకున్న వాళ్ళు ఈరోజు 9వ తారీఖు రాగానే 2 లక్షల రుణమాఫీ పడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే
మేము చెప్పిన మాటలు కాదు. Okay. రైతు బంధు గురించి ఇప్పటికి 5 సార్లు మాట మార్చారు సార్. ఓకే ఓకే ముఖ్యమంత్రి గారు 5 సార్లు నిన్న ఒక డేట్ ఇచ్చేసిండు, మళ్ళీ ఓకే మొన్న రాగానేమో ఈ మంత్ ఎండింగ్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక డేట్ పెట్టిండు. 5 సార్లు మాట మార్చారు. కాబట్టి సార్ ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా అంతిమంగా ఈరోజు ప్రజలు వాళ్ళ కోట్లు వేసారు కాంగ్రెస్ పార్టీ. Okay, okay. మాకు కూడా వేసారు, మేము కూడా 39 స్థానాలు గెలుచుకున్నాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఎన్ని చేసినా ఓకే ఈ రోజు జరిగేది ఏముంటది అనేది ప్రజలు కూడా Right, గమనిస్తున్నారు వస్తారు. తప్పకుండా. వాటన్నిటి కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఎప్పుడు చూసినా కానీ నేను ఏమంటానంటే ఏ సమావేశం పెట్టినా కానీ కేసీఆర్ గారిని తిట్టి ఆ సభను ఏదో ఓవర్కమ్ చేద్దామంటే చేయనివ్వండి, మేము మద్దతు. Okay. వాళ్ళు ఎన్నిసార్లు తిడతారో తిట్టనివ్వండి, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మేమేమంటున్నాం, ప్రజల్లోకి సంక్షేమ పథకాలు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు కంపారిజన్ తోటి లోపడుకోవాలి. విఠల్ గారు ఇప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మీరు చూశారు. పొరపాటుకి ఇందాక నేను ప్రసంగిస్తబోతున్నాను ప్రధాని అన్నాను. అయినా ఒకటి స్పష్టంగా గుజరాత్ మోడల్ ఏంటి అది సరే, ఆయన ఎలా రాజకీయ విమర్శలు ఉంటాయనుకోండి. బట్ తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇవాళ ఒక 2 హామీలని ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ ఒక 2-3 తీసుకొచ్చామని చెప్తున్న పరిస్థితి ఏంటి? ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ తెలంగాణలో సరే లాస్ట్ టైము బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ డౌన్లో ఉంది కాబట్టి మెజారిటీ సీట్ల అధికారులు ఉన్న పార్టీ, తర్వాత నెక్స్ట్ మీరు రాగలిగారు. బట్ ఇవాళ పరిస్థితి ఎలా అంటే ప్రజలు 2 జాతీయ పార్టీలుగా చూస్తారా, లేదు నిన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరాటం ఉండే అవకాశం ఉందా? ఈ ఓవరాల్ కొత్త ప్రభుత్వాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు శ్రీనివాస్ సార్, ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు సార్, ఎవరు కేంద్రంలో రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలనేది ప్రజలు డిసైడ్ చేసి ఓటేసుకున్నారు. బహుశా ఆ ఎన్నికల్లో మమ్మల్ని నమ్మలేదు, వివిధ కారణాలు నమ్మకపోవడానికి చాలా ఒకనొక స్టేజ్ లో మొత్తం ఈ రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల అధికారంలో రాబోతున్న వాతావరణం నుంచి కాస్త 3వ పొజిషన్ ఉన్నటువంటి వాతావరణం కాంగ్రెస్ గెలుపుకు అవకాశం దొరికి ప్రజలు వాళ్ళని విశ్వసించారు, ఓటేశారు. 4 గ్యారెంటీలు కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. నేనేమంటున్నంటే 2018 లో 1 సైడ్ బీఆర్ఎస్ గెలిచింది, 84 సీట్లు అయిపోయింది. జస్ట్ 3 months లో 2019 ఏప్రిల్ కి వచ్చేసరికి అసలు బీజేపీ ఒక రాజాసింగ్ సీటు గెలుచుకొని 7%కు 6% ఓటు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మా క్యాడర్ లేదు, ఆ రోజు ఇంత బలంగా లేవు, 4 ఎంపీ సీట్లు గెలవడం లేదు. 2 సీట్లలో సెకండ్ పొజిషన్ 20% ఓటు ఆ రోజుకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత బలపడ్డామో మన బై ఎలక్షన్స్ చూసాము, మన అసెంబ్లీ ఎలక్షన్స్ చూసాము, రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చరికి ప్రజలు చాలా డిసైడ్ అయి ఉన్నారు. ఇవాళ గ్రామాల 2019 మీరు చెప్పినట్టు 19లో మరి డిసైడ్ అయ్యి లేరా సార్, మోడీ ప్రధాని అవుతారని మూడే ఇచ్చారు. అప్పటి కూడా శ్రీనివాస్ సార్ అప్పటి కూడా డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ఆ 4 సీట్లు మాకు ఇవ్వగలిగారు. 4 సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చారు, అధికారం ఉన్నటువంటి 3 నెలలకే 8-9 సీట్లు బీఆర్ఎస్ కి ఇచ్చారు. ఇవాళ చాలా వాతావరణం మారింది. ఇవాళ దేశవ్యాప్తంగా ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్ కేసాము, ఇప్పుడు మొన్న కాంగ్రెస్ కేసాము, ఈసారికి మొత్తం 1 సైడ్ గా మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు కావాలంటే బీజేపీకి వేద్దామని దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటెవర్ ఆర్థిక అంశాలు కావచ్చు, సామాజిక అంశాలు కావచ్చు, మతపరమైన అంశాలు కావచ్చు, ఎన్నో అంశాల వల్ల కేంద్రంలో మళ్ళీ ప్రధాని మోడీ గారు కావాలని ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కేసులు ఇద్దరికి చీకట్లో అనుబంధం, బయట తిట్టుకుంటా ఉంటారు, ఇవన్నీ అంటే లాస్ట్ టైం అది బాగా ఫలించిందని ఇలా చాలా తర్వాత కూడా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు కూడా నోటీసులు ఇవ్వటం కూడా మళ్ళా ఒక గేమ్ ప్లాన్ లో భాగమే, మళ్ళా ఏం జరగట్లేదు అన్నది ఆయన ఆరోపణ. శ్రీనివాస్ సార్, ఇప్పుడు వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. మా బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటేనే ప్రజలు ఓట్లేస్తారని అనుకున్నారు. మొన్న ప్రచారం జరిగింది కాబట్టి వాళ్ళు ఓట్లేశారు. మళ్ళీ పార్లమెంట్ లో కూడా అదే ప్రచారం చేసుకుంటే వాళ్ళు తప్పకుండా అది ఒక స్ట్రాటజిక్ మిస్టేక్ అవుతుంది కాంగ్రెస్. వాళ్ళు ఏమడగాలి, మేము దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చేయాలంటే పార్లమెంట్ లో కాంగ్రెస్ కోటేయాలని అడగాలి. రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ వాయనాడు నుంచి వాయనాడు కూడా పోటీ చేయకుండా రేపు తెలంగాణకు వస్తుంది అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో పోటీ చేయకుండా వాయనాడుకు వచ్చాడు, వాయనాడు నుంచి రేపు తెలంగాణకు వస్తున్నారు. మరి ఇవన్నీ చెప్పాలి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలి, మోడీ వద్దు అని వాళ్ళు ప్రచారం చేయాలి. అది కాకుండా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పేసి మా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తే వాళ్ళకి రాజకీయపరమైన లబ్ధి చేకూరదు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసినారు కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి ఉండాలి. ఇట్ ఈస్ ఆల్రెడీ గ్రామాల వారిగా డిసైడ్ అయింది. మేము 10 నుంచి 12 సీట్లు రేపు గెలవబోతున్నాం. ఇంకొక రెండు అంశం ముఖ్యమైన కీలకమైనటువంటి ఆరోపణలు ముఖ్యమంత్రి గారు చేశారు ఇవాళ బీజేపీ పైన కానీ మోడీ పైన కానీ.
మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఇది నిజంగా చాలా చాలా సందర్భాలు చర్చించుకున్నాం. దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యనే 2 కోట్లు మించదు. మేబీ 1,75,00,000 అట్లా ఉంటది. సో మోడీ గారు 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం ఇస్తామన్నారు? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామన్నారు దేశానికి. ఒకవేళ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన విదేశాల నుంచి ఈ దిగుమతి తగ్గించుకొని స్వతంత్రంగా మనమే ఎదగగలిగితే ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉపాధి అవకాశాలు కల్పించవాలని చెప్పగలిగారు, అది సక్సెస్ చేయగలిగారు. ఇవాళ చాలా సందర్భంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తారు, తెలంగాణ మేము వచ్చినాక 14 లక్షల ఓట్లు 14 లక్షల ఎంప్లాయ్మెంట్ మేము క్రియేట్ చేయగలిగాం అని చెప్తా ఉన్నాం. ఎక్కడి నుంచి 14 లక్షలు? విదేశీ కంపెనీలు వచ్చాయి, మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినాయి, ఐటీ కంపెనీలు, రకరకాల కంపెనీలు రావడం ద్వారా ఇక్కడ 14 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. మరి అది 2 కోట్ల భాగం కదా? బెంగళూరులో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అది 2 కోట్ల భాగం కదా? బాంబేలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అది 2 కోట్ల భాగం కదా? ఎంప్లాయ్మెంట్ రేట్ ఉందని కూడా నివేదిక చెప్తున్నాయి కదా ఇట్లా గారు. సరే మీరు ఉద్యోగాలు వచ్చుంటే అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలని కాదు, కానీ ఆర్గనైజ్ కూడా ఉంది కదా అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ ఎవరైనా. అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పటి దాకా సార్ స్వాతంత్రం వచ్చి నుంచి ఈ దేశంలో ఈ ప్రపంచాన్ని అన్ఎంప్లాయ్మెంట్ ఏమన్నా ఏ ప్రభుత్వాలు అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేస్తున్నారు? కొంత ఎక్కువ తక్కువ ఉంటది. చదువుకున్న వాళ్ళు విద్యావంతులు పెరిగిన తర్వాత ఒకటి వాళ్ళు నిర్దిష్టంగా మేము దాన్ని మోడీ మరి రేవంత్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఆ రకంగా మా పైన మోడీ గారి పైన ఇవాళ మళ్ళీ ఎన్నికల సందర్భం విమర్శిస్తున్నారు. కానీ మొన్న మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత పోతే ఇక్కడ రాష్ట్ర సమస్యలు చెప్పుకున్నారు. అసలు అప్పుల చెప్ప దివాలా తీసినాం, మీరు ఆదుకోకపోతే మేము రాష్ట్ర ప్రభుత్వం నడవలేదంటే 13,000 కోట్ల రూపాయలు 2 నెలల్లో 13,000 crores రూపాయలు ఆర్బీఐ ద్వారా రిలీజ్ చేస్తే 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. అవుట్ ఆఫ్ దట్ ఏదైనా సాలరీస్ కానీ రైతు బంధు కానీ ఇస్తున్నది. కేంద్రం సానుకూలంగా మీకు ఎప్పటికప్పుడు సాయం చేస్తుంది కదా. గత ప్రభుత్వంలో కూడా 10 లక్షల ముఖ్యమంత్రి గారు కలిసింది ప్రధానిగా మోడీ గారిని కలిసారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేయాల్సింది ఉంటే చేస్తారు కానీ బట్ రాజకీయంగా నేను అంటుంది రాజకీయంగా విమర్శ. ఇప్పుడు ప్రభుత్వాల సంబంధాలు కాదు సార్. ప్రధానమంత్రి గారు ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి విభిన్న వేరే పార్టీలు అయినప్పుడు కూడా ప్రభుత్వాల సంబంధాలు ఏర్పడుతుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుంది కదా. ఆ విషయం కూడా విఠల్ గారు, ఈ విషయం కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. గతంలో కేసీఆర్ గారు కాస్త ఒక కొన్ని సందర్భాల్లో మోడీ గారు వచ్చినప్పుడు కలవకుండా కాస్త విముఖంగా ఉన్నారు. బట్ ఈయన అలా కాకుండా చాకచక్యంగా అటు కేంద్రంతో సంబంధాలు బాగానే నేర్పుతున్నారు, గవర్నర్ గారితో సంబంధాలు బాగానే నేర్పుతున్నారు అన్న ఆ ఇమేజ్ కూడా తెచ్చుకోగలుగుతున్నారని అంటూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు అది రాష్ట్రానికి అవసరం కదా సార్. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన తప్పులు మోడీ మన రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తే సేమ్ ఇంకేం ఉండదు, ఇంకా దివాలా తీస్తుంది రాష్ట్రం. కేంద్రంతో సానుకూలంగా ఉంటూనే కేంద్ర ప్రభుత్వ సహాయకాలు పొందుతూనే వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తే చేసుకోండి, కానీ వాళ్ళ ప్రజలు కదా ఓట్లేయాల్సింది. మీకు ఎందుకు వేయాలో చెప్పుకోండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే మీరు అడగండి ఓట్లు, మేము మోడీ గారు ప్రధానమంత్రి కావాలని మేము అడుగుతాం. ప్రజలు కదా అల్టిమేట్ డిసైడ్ చేసేది. అంటే మీరు అన్నిటికీ మోడీ గారిని అడుగుతారు, ముఖ్యమంత్రి కూడా మోడీ గారు అంటారు. సమస్యని మోడీ గారిని చూసేటేమంటారు. మళ్ళీ వస్తారు విఠల్ గారు మీ దగ్గరికి. పుల్లారావు గారు, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. ఆల్రెడీ ఇవాళ కొత్తగా మరో 2 పథకాలని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. అట్లాగే కీలకంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం కూడా చాలా సీరియస్గా. అంతకుముందు సోనియా గాంధీ గారిని అడిగారని ఖమ్మం నుంచి, సరే రాజ్యసభకి వెళ్ళాక ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఒక బూస్ట్ ఇవ్వడం కోసం ఆయన వస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఓవరాల్గా అంటే జాతీయ స్థాయిలో సరే కాంగ్రెస్ నిన్న మొన్న కూడా మీరు మాట్లాడారు, ఈ కూటమి పొత్తులు చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు పెట్టుకోగలుగుతున్నారు. ఏంటి ఓవరాల్గా తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉందా? ఏం చెప్తారు? మనం అందరూ అంగీకరించవలసింది, రేవంత్ రెడ్డి గారు చాలా ష్రూడ్ పాలిటిషియన్, చాలా బ్రిలియంట్ పాలిటిషియన్. అది అందరూ అంగీకరించాలి. ఎందుకంటే మనకి ఇష్టం ఉండినా లేకపోయినా అది వేరు. కేసీఆర్ గారు రైతులకి ఎంతో చేశాడు. దేశంలో ఫస్ట్ రైతు బంధు చేయటం కేసీఆర్. ఆయన మనం విమర్శించకుండా చెప్పొచ్చు. ఒక వ్యక్తి ఒక పని చేశాడు. నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు 2 టర్ములు ఎమ్మెల్యే చేశాడు, మంత్రి ఎప్పుడు చేయలేదు. మొన్న ఒకసారి ఎంపీ చేశారు. కానీ ముఖ్యమంత్రి ఎంత సాఫ్ట్ గా ఎంత స్మూత్ గా అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న పాలిటిక్స్ అన్ని తట్టుకొని ఇక్కడ తట్టుకొని మొత్తం వాళ్ళ కాన్ఫిడెన్స్ తెచ్చి ఇష్టం వచ్చిన చేసి గెలిచి రావటం చిన్న విషయం కాదు. జాతీయ స్థాయిలో కూడా అసలు అంటే కర్ణాటకలో ఉన్నంత సస్పెన్స్ కూడా ఇక్కడ రాలా, చాలా స్మూత్ గా. కర్ణాటక అసలు మనం
ఎస్ ఆయనలో చాలా వీక్నెసెస్ కూడా ఉన్నాయి. Okay. అవి బయటకు వస్తున్నాయి మెల్లిగా. కానీ ఇంత విశేషంగా ఆయన పొలిటికల్ క్రాఫ్ట్స్మెన్షిప్ అనుకోండి, షూడ్నెస్ చూపెట్టేది అని ఇవాళ కూడా నేను ఎప్పుడు వండర్ అవుతా ఉంటాను. Okay. అంటే ఈ మనిషి గురించి తెలంగాణలో అంత తక్కువ మాట్లాడలేం కదా. ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ గారు, లేకపోతే ఎవరో ఉత్తమ్ రెడ్డి గారు, భట్టు, లేకపోతే బీజేపీలో ఎంతో మంది పాలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇతని గురించి అసలు మన దృష్టిలోకి రాలేదు. ఓకే అయితే ఇతనికి ఉన్న టాలెంట్ కి అవకాశం రాలేదు ఎర్లియర్. అలా మనం చూసుకోవాలి. ఓకే ఆ టాలెంట్ అది ఉన్నది, రాలేదు. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ గా చేస్తున్నారు. ఆయనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే సెంట్రల్ పార్టీ లీడర్షిప్ ఆయనతో ఇంటర్ఫియర్ అవుతే మాత్రం ప్రమాదం వస్తాయి. అదేంటంటే అంటారు సెంట్రల్ పార్టీ ఇవాళ హిమాచల్ ప్రదేశ్ మీరు మనం మాట్లాడుకుంటున్నాం కదా. మాట్లాడుకుంటే దాదాపు 34-70 మంది ఎమ్మెల్యేలు ఉన్న హౌస్ లో కాంగ్రెస్ పార్టీకి 45, 3 ఇండిపెండెంట్ సపోర్ట్ ఉంటే గవర్నమెంట్ పడిపోతుందనే 30 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి ఇప్పుడు చండీగఢ్ లో దాస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడే టైంలో ఓకే ఓకే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రిమోట్ కంట్రోల్ చేయటం మొదలు పెట్టారు ఢిల్లీ నుంచి. ఓకే అది తెలంగాణలో చేస్తే మాత్రం ఓకే అది ఆటోమేటిక్ గా ఈయన తప్పదు, అది చెప్పింది చేయాలి, అది ప్రాబ్లమ్స్ వస్తాయి. ఛత్తీస్గఢ్ లో కానీ బ్రిలియంట్ చీఫ్ మినిస్టర్, ఆయన కూడా బాగేది. కానీ ఆయన అలా ఎంత ఊడిపోయేదంటే మన అందరికీ తెలిసిన కారణం. సో ఈయన చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, అది ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు. తర్వాత తప్పకుండా ఈ గ్యారెంటీలు 5 గ్యారెంటీలు మే వరకు చేసేస్తాడు. మే వరకు 1,00,000 కోట్లు పెట్టక్కర్లేదు కదా. ఓకే ఆ మే వరకు అంటే 3-4 నెలలు ఖర్చు పెట్టేస్తే ఆ గండం దాటాలి లోక్సభ ఎలక్షన్. ఎందుకంటే ఈ ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ చేసుకున్నాడే, ఆయన మీదే ఒక ఏమంటారు రెఫరెండం గా చేసుకున్నాడు. 16 సీట్లు వస్తాయి, 12 వస్తాయి, 10 వస్తాయి. అది ఇందాక మన బీజేపీ మిత్రులు అన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయితే 16 ఎంపీలు వస్తారని నేను ఇప్పుడు చెప్తా. ఆయన కాదు కదా. సో ఆయన ఇంకో పేరు చెప్పడం కష్టం. సో అది మనం చూడగా తప్పకుండా ఇప్పుడు ఏంటంటే మీరు అలా అక్కడి నుంచి రాహుల్ గాంధీ గారికి వెళ్ళారు. రాహుల్ గాంధీ గారికి ప్రాబ్లం ఏంటంటే వైనాడ్ చాలా సేఫ్ కాన్స్టిట్యుయెన్సీ, 55% మైనారిటీస్ ఉన్నారు, మిగతా 2 పార్టీలు 45%. సో ఆయన అక్కడి నుంచి కదలరు. కానీ పెద్ద ప్రెషర్ వస్తుంది ఆయన మీద. నువ్వు మేము స్నేహితులు అంటున్నావు, లెఫ్ట్ పార్టీలు మేము, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చోటం అయితే నార్త్ ఇండియాకి వెళ్ళిపో అని గొడవ చేస్తున్నారు. లెఫ్ట్ అట్లా 5 ఎమ్మెల్యేలు సరే అంటే ఇక్కడ తెలంగాణలో సరే అక్కడ ఎందుకన్నది పక్క పెడితే తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు కర్నూలు ఖమ్మం, మహబూబ్, మన నల్గొండ, భువనగిరి 3 ఆఫర్ చేస్తున్నారు. 3 ఏదైనా రాహుల్ గాంధీ గారు వస్తే ఇవ్వడానికి సిద్ధం అని చెప్తారు. నాకు వైనాడ్ ఖాళీ చేస్తే ఇక్కడికి వస్తారు అని నేను భావిస్తున్నా. నేను వస్తాను, ఎందుకంటే ఎక్కడ సేఫ్ సీట్స్ కావాలి కదా. ఎక్కడున్నాయి సేఫ్ సీట్? సేఫ్ సీట్ ఎక్కడున్నది? కర్ణాటకలో సేఫ్ గా లేవు. బీజేపీకి ఉంది, ఇద్దరికి అక్కడ కష్టం. ఉత్తర భారత్ లో చాలా కష్టం. ఇంకా ఇక్కడ తెలంగాణలో సేఫ్ గా ఉన్నాయి కాబట్టి కొత్తగా జరిగిన ఖమ్మం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇక్కడికి వస్తారు. అది వదిలేస్తే ఇక్కడికి వస్తాడు. కానీ నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా, రిమోట్ కంట్రోల్ ఆయన చేస్తే. మీకేమనిపిస్తుంది సార్ ఇప్పటిదాకా? అంటే ఇప్పుడు మీరు మొన్న మహబూబ్ నగర్ మీటింగ్ చూశారు, అక్కడ ఒక ఎంపీ అభ్యర్థిని ఆయన డాష్ నుంచి వంశీచంద్ర రెడ్డి గారిని చూపించినటువంటి పరిస్థితి. ఇవాళ చేవెళ్ళలో కూడా మళ్ళా ఆల్మోస్ట్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన చేయకపోయినా ఎంపీ అభ్యర్థి అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుందా, రిమోట్ కంట్రోల్ లాగా అనిపిస్తుందా? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? ఆయనకు ఫ్రీ హ్యాండ్, ఏది నువ్వు విజయం తీసుకురావాలి అంతవరకు ఫ్రీ హ్యాండ్. అది మిగతా నాయకులు కూడా అనుకోకుండా ఒక్కోసారి షాక్ డిఫీట్ అంటారు, ఒక్కోసారి షాక్ విక్టరీగా వచ్చింది కదా కాంగ్రెస్ కి, అనుకోకుండా వచ్చింది కదా. ఒక 6 నెలల క్రితం అసలు ఎక్కడ సీన్ లో లేనోళ్ళు పవర్ వచ్చాక అది ఒక స్టన్ అయిపోయారు. మనకు వచ్చిన మంటలు జాగ్రత్తగా చేసుకున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నారు నాయకులు. కాంగ్రెస్ పార్టీలో ఎక్స్పీరియన్స్ లేదంటే ఆయనకి లేరు, బాగా ఎక్స్పీరియన్స్ పీపుల్. సో ఈయన లీడర్షిప్ కూడా ఎక్సెప్ట్ చేశారు, ఈయన కూడా స్మూత్ గా వెళ్తున్నాడు. కానీ ఈయన ఏంటంటే ఈయన పర్ఫార్మ్ చేయాలి, అది మాత్రం కఠినంగా ఉంటది. పర్ఫార్మెన్స్ పార్లమెంట్ లో 7-8 సీట్లు వస్తే మాత్రం చాలా ట్రబుల్ వస్తాయి. తెలంగాణలో ఇంకో మాట కూడా చెప్పండి సార్. ఇప్పుడు తెలంగాణలో మీ అంచనా ప్రకారం ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు అసెంబ్లీకి మనకి ట్రయాంగిల్ ఫైట్ జరగల అనుకున్నా కూడా బీజేపీ బాగా వెనకబడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు 3 పార్టీల మధ్య హోరాహోరీ ఉంటుందా, లేదు ఒక పార్టీ డ్రాస్టిక్ గా
డౌన్ అయ్యే అవకాశం ఏదైనా ఉందా? ఏం చెప్తారు? అసలు ఇప్పుడే నేను ప్రిడిక్ట్ చేస్తున్నా, బీఆర్ఎస్ సీన్ నుంచి పోయేది లేదు. ఓకే ఓకే. మిగతా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మన దేశంలో మీకు బాగా తెలుసుకోవడం, మీరు అన్ని రీసెర్చ్ చేస్తారు. Okay. 65 నుంచి ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా అధికారం అనుభవించింది ఇప్పటి వరకు ఎక్కడికి పోలేదు. Okay. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ పార్టీ విడిపోతుంది, అది ఒక అమ్మ పార్టీ ఒకటి, చెల్లి పార్టీ ఒకటి, లేకపోతే అలా డివైడ్ అయిపోతున్నాయి. కానీ Okay. పార్టీలు ఉంటాయి. Okay. అది ఏమో మీరే చెప్పారు, మీరు ఒక చిన్న సెంటెన్స్ చెప్తున్నా. ఇవాళ ఎవరినో డిక్లేర్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు, ఆమె ఇంకో పార్టీ నుంచి వచ్చింది అనుకుంటున్నా, కరెక్ట్ చేయండి వాళ్ళు వచ్చింది. అక్కడ ఉన్న కాంగ్రెస్ టికెట్ ఆశించిన వాళ్ళందరి పని 0 అయిపోయింది కదా. సరే, బీజేపీ కూడా 7 మంది అనౌన్స్ చేస్తారు పార్టీ వాళ్ళని. ఇంకో వ్యక్తి పోటీ చేయాలంటే ఎక్కడికి వెళ్తాడు? బీఆర్ఎస్కి వెళ్తాడు. బీఆర్ఎస్కి ఎందుకు వెళ్తాడంటే ఢిల్లీ వెళ్ళి ఎప్పుడు వచ్చి ఆ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ లో వేణుగోపాల్ లో వాళ్ళని పట్టుకునే బదులు ఇక్కడ వెళ్ళి తెలంగాణ భవన్తో మాట్లాడుకుంటే దొరుకుతారు కదా. సో ఎప్పటికీ ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ మాత్రం ఎవరు అధికారులు ఉన్న పార్టీ ఒక్కసారిగా డౌన్ అయ్యే అవకాశం ఉండదంటారు. డౌన్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకి 25%, 30% ఓట్లు వస్తాయి. ఇవాళ ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది పాలిటిక్స్ లో ఉన్న తీరు. అది ఒక 10 సంవత్సరాలు పోయాక వాళ్ళ ప్రవర్తన బాగపోతే, వాళ్ళు పాడు చేసుకుంటే అది తగ్గిపోవచ్చు. ఇమ్మీడియట్ గా మాత్రం ఆ డేంజర్ నాకు కనపడుతుంది. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాకేష్ గారు, పుల్లారావు గారు చెప్తున్నదాన్ని అంటే మొన్న కూడా ఇదే చర్చ జరిగింది. ఇప్పుడు సరే, అసెంబ్లీలో ఓట్ షేర్ కొంచెం తేడా ఉండొచ్చు, కానీ ఓట్ షేర్ వల్ల సీట్లు ఎక్కువ తేడా, ఓట్ షేర్లో పెద్ద మంచి డిఫరెన్స్ ఏం లేదు. కానీ పార్లమెంట్ అనేసరికి బీజేపీ, మోడీ ఇప్పుడు విఠల్ గారు చెప్పింది విన్నాం మనం, మూడోసారి కూడా వస్తారని భారీగా 370 ఈ ప్రచారం ఒకటి బలంగా జరుగుతూ ఉంది. ఏంటంటే మీది ఇప్పటిదాకా అసలు అభ్యర్థుల కసరత్తు కానీ ఇప్పుడు కాంగ్రెస్లో కొంత జరుగుతూ ఉంది, బీజేపీలో ఆల్రెడీ అభ్యర్థులు దాదాపుగా 6-8 అభ్యర్థులు ఫైనల్ అయిపోయినట్టే వార్తలు వస్తూ ఉన్నాయి. మీ కసరత్తు ఏం జరుగుతుంది? మీ క్యాంపెయిన్ కానీ అసలు ఇప్పుడు మీరు ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా ఫీల్డ్లో చూస్తే బీఆర్ఎస్ ప్రచారంలో లేదు. ముఖ్యమంత్రి గారి సమావేశాలు అవుతున్నాయి, బీజేపీ 5 క్లస్టర్ల ప్యారలల్గా ఎదురుతూ ఉన్నారు. ఏంటి మీ బీఆర్ఎస్ పరిస్థితి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్టుగా గతంలో అంటే ఏదైతే ప్రాంతీయ పార్టీ ఏది కూడా కనుమరుగు కాలేదనే దానికి ఎంత ఎగ్జాంపుల్ అంటే మేము పిల్లలం అప్పటికి 89లో అంటే అప్పటి వరకు 84లో జరిగిన ఎలక్షన్లలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం. అప్పుడు ఆ రోజు 435 వచ్చాయి. 32 వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉండే. నెక్స్ట్ 89కి వచ్చేసరికి 2 సీట్లకే పరిమితమైంది సార్ టీడీపీ పార్టీ. అయినా కానీ వాళ్ళు ఆ రోజు మనం అంటే సస్టైన్ అయ్యి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పరిస్థితిలో మేము తప్పకుండా మళ్ళీ గతంలో ఏదైతే స్థానాలు దక్కించుకున్నామో మళ్ళీ 9 స్థానాలు గెలిచినాం. ఈసారి ఇంకొకటి యాడ్ చేసుకొని 10 గెలుస్తామని, డబుల్ డిజిట్కి వెళ్తాం, 10 గెలుస్తామా 14 గెలుస్తాం అనేది మా పార్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటాను అంటే ఇక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీలకు అన్నిటికంటే ముందు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఎంపీ స్థానాల వైజ్గా మొత్తం కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టేసి ఎక్కడ మనం ఎందుకు మనం దానిలో విఫలం చెందాం ఎమ్మెల్యే ఎలక్షన్లు అని చెప్పేసి ఒక సమగ్రమైన మేధోమథనం కార్యక్రమం జరిగింది సార్. ఆ జరిగిన క్రమంలో మాకు అందరు కూడా ఎంపీ క్యాండిడేట్లు ఎవరు అనేది పార్టీ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నది. వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ ఎలక్షన్ బీజేపీ కంటే తెలంగాణలో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి అగ్ని పరీక్ష. మీరేమో గెలుచుకోలేకపోతే పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారో జారిపోతారో ఈ సమస్య అన్ని పార్టీలు ఫేస్ చేసేది. వీళ్ళు కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చిన పార్టీ సరిపడా ఎంపీ సీట్లు రాకపోతే అది కూడా ఒక రిమార్క్ అయ్యే పరిస్థితి. ఒక మాట చెప్తాను సార్ సింపుల్ గా, నిజంగానే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఉన్నది ఉంటే లేకపోతే బీజేపీ అధికారంలో ఉన్నదంటే మీరు అన్న జారిపోతారా, మిగిలిపోతారా, ఉండిపోతారా అనేది ఉండేది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేను ఏమంటున్నా అంటే గుంజుకోవాలని నమ్మకం ఉంది సార్. ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ లో వాళ్ళే గుంజుకుంటున్నారు సార్, మనం కాదు కదా. నేను ఏమంటున్నా అంటే కాబట్టి దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు ప్రధానంగా ఏమంటున్నా అంటే మేము సమీక్షించుకున్నాం, ఆల్రెడీ అభ్యర్థులను డిక్లేర్ చేశారు. సరే ఇంత ఆర్భాటంగా ఉండకపోవచ్చు కానీ ఆల్రెడీ మా అభ్యర్థులందరూ కూడా క్షేత్రస్థాయిలో అందరూ కూడా పర్యటించడం జరుగుతుంది. మేమంతా కూడా పోరాట పంతాన్ని ఎంచుకున్నాం. మేము ఏమంటున్నామంటే కేఆర్ఎంబీకి అప్పచెప్తా అన్నప్పుడు కృష్ణా రివర్ని అప్పచెప్తా అన్నారు. 2 రాష్ట్రాలు కూడా కృష్ణా రివర్ని అప్పచెప్తామని దానికి అంశాన్ని ఎత్తుకున్నాం. ఈరోజు మేడిగడ్డ అంశాన్ని తీసుకుంటే దాన్ని కూడా తీసుకొని పోరాట స్ఫూర్తితో ముందుకు పోతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మేము అమలు చేసిన పథకాలు ఏమేమి అమలు చేశామో ప్రజలకు చెప్తున్నాం. అదేవిధంగా ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి హామీలు, ఈ రోజు పాలకపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేయడం కూడా చెప్తున్నాం. అంతిమంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. మేడిగడ్డ తీసుకోవడంలో ఒక చర్చ, ఒక పాయింట్ ఏర్పడుతూ ఉంది.
బీజేపీ ఎక్కడ చర్చలో లేదు, ఎందుకంటే మేడిగడ్డది సీఎం గారు చాలా హైలైట్ చేశారు అక్కడ ఇది జరిగిందని. మీరు మళ్ళీ దాని మీదకి వెళ్తే ఒక వ్యూహాత్మకంగా స్టెప్ రేస్లో ఈ రెండు పార్టీలే కనపడాలన్న వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఏం జరుగుద్ది, పోతారు సరే, కేసీఆర్ గారు కేటీఆర్ గారు చూపిస్తారు, అంతకంటే జరిగేది ఉండదు. అదే రివ్యూ ఏదైనా సరే ఆ ఫ్లేవర్ ఇవ్వటం కోసం చేస్తున్నారని అంటూ ఉన్నారు. లేదు సార్, అక్కడ వాళ్ళు ఏదైతే విమర్శ చేస్తున్నారో, ఎందుకంటే ధవళేశ్వరం మనకంటే కాటన్ గారు కట్టిన 73 నుంచి వెళ్ళి 82 వరకు ఆ నిర్మాణం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు. Okay. చేసిన తర్వాత అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఏదైతే 83 నుంచి వెళ్ళి 89 మధ్యలో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి, అంటే కట్ ఆఫ్ వాళ్ళని అది కిందికి కొంత పెంచేసి ఏదైతే ఉంటుందో మన స్కవరింగ్ ఏరియా ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఆ విధంగా మేము ఏమంటున్నామంటే ఇది కూడా ప్రాజెక్ట్ లో 8 బ్లాక్స్ అయితే దాంట్లో ఒక బ్లాక్ 3 పిల్లర్స్ డామేజ్ 86 గేట్స్ సార్ దాంట్లో. కాబట్టి వాటి అన్నింటినీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే సార్, నీరు అవసరం ఉంది రాష్ట్రానికి. నీరు ఎక్కడ ఉందంటే గోదావరిలో ఉంది. గోదావరిలో ప్రాణహిత దగ్గర ఉంది, ఇంద్రావతి దగ్గర ఉంది, అదేవిధంగా శబరి దగ్గర ఉంది సార్. ఈ మూడింటి దగ్గరనే మనకు ఉంది. ఎందుకంటే పైనుంచి మహారాష్ట్ర నుంచి వచ్చే వాటర్ అన్ని కూడా ఆపేశారు. ఆ వాటర్ని ఏ విధంగా తీసుకొని మనం సస్టైన్ కావాలని ఆలోచించాలి తప్పితే పార్టీలుగా వివిధ అయితే ఎల్లుండి మీరు 21వ తారీఖు నాడు ఈరోజు మా కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేశారు. తప్పకుండా దాని గురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సమస్య వచ్చినప్పుడు ప్రజల పక్షాలు ప్రజాస్వామ్యం, బ్యూటీ ఆఫ్ ప్రజాస్వామ్యం ఏం సార్, మనం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఇప్పుడు వాళ్ళు అప్లై చెప్పారు, లేవని చెప్పారు సార్. ఒకసారి క్విక్ గా చరణ్ గారు, ఇందాక పుల్లారావు గారు ఒక మాట చెప్పారు, రేవంత్ రెడ్డి గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా, అలా ఇచ్చినట్టుగా అయితేనే సక్సెస్ అవుతుంది, సీట్లు కూర్చోబెట్టి కింద నుంచి గుంజుతుంటే పని కాదని ఒక్క సింపుల్ గా ఏం చెప్తారు ఆ విషయంలో? అంటే రేవంత్ రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ప్రమాణ స్వీకారాన్ని చూసారు మీరు. దేశంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వచ్చినట్టునే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిననేది చాలా స్పష్టంగా కనపడతాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారం ఉన్నా మా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి ఫ్రీ హ్యాండ్ ఇస్తారని చాలా స్పష్టం. సో అలాగే మీరు ఎలాగ అందరినీ కలుపుకొని మాట్లాడుకుంటున్నారని చెప్తున్నారు, సమిష్టిగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని కూడా చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మంత్రులు సమానం, మంత్రి ముఖ్యమంత్రి సమానం చాలా స్పష్టం. ఏ రాష్ట్రాన్ని మీరు చెక్ చేసుకోండి. మీరు చూసిన ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మంత్రులకు స్వేచ్ఛ లేదు, మంత్రులు ఈ స్థాయిలో రివ్యూ చేసిన అడుగుతున్నారు సార్ అది ఇప్పుడు గాంధీభవన్ లో అడ్డుకునే అధికారే మా ఆఫీస్ లో ఏదైతే బయలు వస్తున్నప్పుడు మా పార్టీ మనకి విఠల్ గారి దగ్గర విఠల్ గారు, పుల్లారావు గారు ఒక సీరియస్ అబ్జర్వేషన్, ఆయన సీనియర్ అనలిస్ట్, ఆయన చెప్తున్నది ఏంటంటే సరే ఎవరికి వాళ్ళు సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ కాంగ్రెస్ ఆబ్వియస్లీ ఎలాగ అధికారంలో ఉంది, బెటర్ పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నిన్నటిదాకా అధికారంలో ఉండి 39 సీట్లు ప్లస్ కన్సిడరబుల్ ఓటు 30% పైగా ఓటు వచ్చినటువంటి పార్టీ, 34% ఓట్లు వచ్చినటువంటి పార్టీ ఓవర్ నైట్ ఏమి ఇదైపోదు అనేది వారి అబ్జర్వేషన్. అంటే రీజనల్ పార్టీ కాబట్టి మరింత దాని ఇంపాక్ట్ ఉంటుందని. సో అల్టిమేట్ గా బీజేపీకే లాస్ అన్నది పుల్లారావు గారి విశ్లేషణ. ఏం చెప్తారు తెలంగాణలో సార్, దేశంలో కాదు తెలంగాణలో మన పాయింట్ చెప్పండి. పుల్లారావు గారు చెప్పింది ఏంటంటే సార్, ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో ఒకసారి ఎస్టాబ్లిష్ అయితే ముక్కలు అయినా మళ్ళీ ఎమర్జ్ అవుతా ఉంటాయి. తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అట్లా చెప్పి ఎగ్జాంపుల్ గా చెప్పారు. కానీ ఇప్పుడు సమస్య బీఆర్ఎస్ తోటి కానీ టీఆర్ఎస్ సమస్య ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రాంతీయ పార్టీ కాదు, వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు జాతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదాన్ని తీసేసుకొని ఇవాళ భారత రాష్ట్ర సమితి పెట్టడం ద్వారా వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చిందో తెలుసు. సో ఎట్ ద సేమ్ టైం మొన్న ఎన్నికలు ఎవరు అధికారంలో రావాలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. ఇవాళ దేశంలో ఎవరు అధికారంలోకి రావాలో, దేశంలో ఎవరు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రేపు ఎంపీ సీట్లు బీఆర్ఎస్ కు గానీ ఇప్పుడు టీఆర్ఎస్ గానీ పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే వీళ్ళు ఎలాగో ఇక్కడనో 5, 6, 10 ఎన్ని గెలిచినా సరే వాళ్ళ దేశంలో ఏం చేస్తారు? తెలంగాణ సార్ మీరు వినట్లా, తెలంగాణ గుర్తించాలని చెప్తా ఉన్నారు. ఓకే టైం రైట్. ఇది తెలంగాణలో రాజకీయ పరిస్థితులు. 3 పార్టీల ఫైట్ ఉంటుందా, రెండింటి మధ్య ఉంటుందా అన్నది తేలాల్సింది. అంతిమంగా
కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా వెళ్తున్నట్టుగా కనపడుతుంది. చర్చలో పాల్గొన్న పుల్లారావు గారికి, విఠల్ గారికి, రాకేష్ గారికి, అలాగే చరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం.